ఈ డయాబెటిస్‌ని నెగ్లెక్ట్ చేయటం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ప్రధానంగా 2 రకాల కాంప్లికేషన్స్ మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఒకటి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, 2 మాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే సూక్ష్మ రక్తనాళాలకు వచ్చే సమస్యలు. అందులో ప్రధానంగా ఐ లోపల రెటీనా అనే పొరలో ఉండే సూక్ష్మ రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి డయాబెటిక్ రెటినోపతి అనే సమస్య వస్తుంది. అలాగే కిడ్నీలో ఉన్నటువంటి సూక్ష్మ రక్తనాళాలు డ్యామేజ్ అవ్వటం వల్ల డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వటం, కిడ్నీలో ప్రోటీన్స్ లీక్ అవ్వటం, దీన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అని చెప్పవచ్చు. మూడవది డయాబెటిక్ న్యూరోపతి అంటే మన ఒంట్లో ఉన్న నర్వస్కి వెళ్ళే సూక్ష్మ రక్తనాళాలు డ్యామేజ్ అవ్వటం వల్ల నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వటం వల్ల దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. వీటి తర్వాత మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ పెద్ద రక్తనాళాల్లో వచ్చే సమస్యలు. ముఖ్యంగా గుండె లోపల ఉండే పెద్ద రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, అట్లాగే రక్తనాళాలు బ్లాక్ అవటం వల్ల గుండెపోటు, సూక్ష్మ రక్తనాళాలు బ్లాక్ అవటం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. దాంతోపాటు కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం. కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటాన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. కాళ్ళలో పెద్ద రక్తనాళాలు బ్లాక్స్ ఏర్పడటం వల్ల కాళ్ళలో గాయాలైనప్పుడు అవి గ్యాంగ్రీన్కి దారితీయవచ్చు. మెదడులో ఉండే పెద్ద రక్తనాళాలు బ్లాక్ అవటం వల్ల ముఖ్యంగా పక్షవాతం లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఈ 2 కూడా డయాబెటిస్ని అశ్రద్ధ చేయటం వల్ల వచ్చే కాంప్లికేషన్స్.